స్వాగతం. మీ అందరికీ కూడా స్వాగతం. ఈ ఎపిసోడ్కి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇది మన పాట నేర్చుకుందాం రారండి 10వ ఎపిసోడ్. అది నా పర్సనల్ అనుకో. అది కాక ఉన్న ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే ఈ 10వ ఎపిసోడ్లో నేను ఒక చక్కటి పాట ఎంచుకున్నాను. అది పాట అనడానికి లేదు, అది ఒక అష్టకం, గురు అష్టకం. గురు అష్టకం ప్రత్యేకత ఏంటంటే ఈ ఎపిసోడ్కి సంబంధించి మన 29వ తారీఖున మనకి గురు పూర్ణిమ వస్తోంది. సో కాబట్టి గురు అష్టకం నేర్చుకొని మనందరం మన 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 గురువుల్ని తలుచుకొని గుర్తు చేసుకొని, మనకి ఫస్ట్ గురువు ఎవరు? ఇంట్లో మన ఏ మనిషికైనా ఫస్ట్ గురువు ఎవరు? తల్లి తండ్రి మనకి మొదటి గురువులు అనుకుంటే, తర్వాత వచ్చే గురువు మన అసలైన గురువు, మనకి విద్య నేర్పిన గురువు, మనకి రకరకాల కళలు కానీ ఆటపాటలు కానీ ఏ గురువు అయినా సరే మనకి దేవుడితో సమానం. అందుకే మనం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మన హిందూ సంప్రదాయంలో అనుకుంటాం. ప్రపంచంలో ఎవరికైనా కూడా గురువు అనేవాళ్ళు చాలా ముఖ్యులు. అసలు తల్లి తండ్రి కంటే గురువులు ఇంకా ఎక్కువ ముఖ్యమని నా ఉద్దేశం. ఎందుకంటే తల్లి తండ్రి మన మీద ఉన్న ప్రేమతో మన తప్పుల్ని క్షమిస్తారు. ఒక్కొక్కప్పుడు అవి పర్వాలేదులే అనుకుంటారు. వేరే గురువు మటుకు అలా ఒప్పుకోరు, కరెక్ట్ అయ్యే వరకు ఊరుకుంటారు. ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు వాళ్ళకి విద్యల్లో ప్రవేశం ఉండకపోవచ్చు, అంత ప్రావీణ్యత ఉండకపోవచ్చు. అలా మనకి ఎంతో ప్రావీణ్యత రకరకాల విద్యల్లో ఉండి మనకి నేర్పించే గురువు మనకి దైవ సమానులు. తల్లి తండ్రి మనకి జన్మనిస్తే గురువు అనేవాడు మనకి పునర్జన్మనిస్తారు. ఇంకొక జన్మని మనకి జీవితంలో ఎదగడానికి, తెలుసుకోవడానికి, నాలెడ్జ్గా ఇవ్వడానికి, అన్ని విషయాల్లో కూడా మనకి ఎంతో సహాయకారి అవుతారు. సో అలాంటి గురువుని మనం పూజించాలి, దైవంతో సమానంగా పూజించాలి. మనకి మన హిందూ సాంప్రదాయంలో మనకి ఎంతో మంది గురువులు ఉన్నారు. మన సనాతన ధర్మాన్ని పెంచి పోషించి కాపాడి మనందరి వరకు తీసుకొచ్చిన గురువులు ఎంతో మంది ఉన్నారు. వారిలో ముఖ్యులు జగద్గురు శంకరాచార్యుల వారు. ఆయన మనకి శంకర భగవత్పాదులు, మనకి శంకరుడి స్వరూపం అని అంటారు. సో ఆ శంకర స్వరూపమైన శంకర భగవత్పాదుల వారు రచించిన గురు అష్టకం ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం. అష్టకం అంటే మనందరికీ తెలిసిందే, కొంచెం పెద్దదే ఇది. కాబట్టి మన వీడియోకి సంబంధించి చాలా పెద్దది అయిపోతుంది. కాబట్టి నేను అన్నీ ఒకటే ట్యూన్లో ఉంటాయి కాబట్టి దీనికి రకరకాల గురువులు రకరకాల ట్యూన్స్ చేశారు, రకరకాల కంపోజర్స్. నేను ఒక కంపోజిషన్ ఎన్నుకున్నాను, నాకు ఇది చాలా నచ్చి ఎన్నుకున్నాను. దీంట్లో అన్నీ కూడా ఒకే భావన, ఒకే రాగంలో ఉంటాయి. కాబట్టి నేను మొదటిది చివరిది నేర్పిస్తాను, అంటే పీస్ వైజ్ గా ఒక్కొక్క ముక్కలాగా నేర్పిస్తాను. మిగతా అంతా కూడా అంతే ఉంటుంది. అందరికీ ఈజీగా అర్థమైపోతుంది, వస్తుందనే అనుకుంటున్నాను. ఒకవేళ రాకపోతే మటుకు మళ్ళీ చెప్పండి, అప్పుడు మళ్ళీ ఇంకొకసారి నేర్చుకుందరు కానీ, సరేనా? ఇది దీని భావము, దీని మొత్తము స్క్రిప్ట్, లిరిక్, భావము అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. వీడియో సాగుతున్నంతసేపు మటుకు ఉట్టి లిరిక్ మాత్రమే ఇస్తాను. ఎందుకంటే భావం చాలా పెద్దది, చాలా అందమైన భావం, చాలా లోతైన భావం. అసలు ఒక్కొక్క పద్యం భావం మనం తెలుసుకోవడానికే మనకి ఒక రోజు పడుతుంది. అంత లోతైన భావం, చాలా అందంగా ఉంటుంది. అందరూ చాలా నిష్టగా శ్రద్ధగా చదువుకొని మీ గురువుల్ని తలుచుకొని, వాళ్ళకి మనసులోనే, వాళ్ళు ఉన్నా లేకపోయినా మన మధ్యలో, వాళ్ళకి మన మనసులోనే ప్రణామాలు అర్పించాలని నా కోరిక. ఇంకా మొదలు పెట్టుకుందామా? శరీరం స్వరూపం తథా వా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం శరీరం స్వరూపం తథా వా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం గురోరంఘ్రి పద్మే మనస్సేన లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం ఈ అష్టకం అంతా మనకు తెలిసినట్టే పూర్తి సంస్కృతంలో ఉంటుంది.
దీని భావం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కానీ కొంచెం చూచాయిగా సూచనప్రాయంగా మీకు అది ఏంటి అనేది చెప్తాను. దీంట్లో శంకర భగవత్పాదులు ఏమంటున్నారంటే, అంటే ఒక వ్యక్తికి, అంటే ఒక మగవాళ్ళకి సంబంధించినగా చెప్పారు ఆయన, కానీ స్త్రీకి కూడా అదే సంబంధిస్తుంది. సో ఆయన చెప్పింది ఏంటంటే, ఎంత అందమైన భార్య ఉన్నా, ఎంత చక్కటి కుటుంబం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ధనం ఉన్నా, గౌరవం ఉన్నా, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏం లాభం? అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉంటారు, పెద్ద పెద్ద యాక్టర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, వాళ్ళందరికీ బీజం ఎక్కడ పడింది? గురువు దగ్గరే బీజం పడింది. సో మనం చూస్తూ ఉంటాం, చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు, సిఇఓస్ అలాంటి వాళ్ళు కూడా వచ్చి గురువు కనిపిస్తే అసలు వాళ్ళు చిన్న పిల్లలు అయిపోతారు. వచ్చి పాదాలకి నమస్కారం చేసుకొని, మీరే గురువు గారు, మీ వల్లనే ఇంత వాడమయ్యాం గురువు గారు అని కృతజ్ఞత చెప్పుకుంటారు. అది వాళ్ళ వినయం, అది ప్రతి వాళ్ళు చేయాల్సిన పని. మన గురువు మనం కలిస్తే గనక మనం అలా మన కృతజ్ఞత చెప్పుకోవాలి. అంతేకాకుండా ఆయన లేనప్పుడు, ఆయన కానీ ఆవిడ కానీ లేనప్పుడు కూడా మనం వాళ్ళని సమయాల్లో తలుచుకుంటూ ఉండాలి. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ అని ముగ్గురికి, ఆచార్య దేవో భవ అని ముగ్గురికి సమానమైన స్థానం మనం మన సంప్రదాయంలో ఇచ్చాము. అలాగే ప్రతిరోజు తలుచుకున్నా కూడా అది మంచిదే. అమ్మని, నాన్నని, గురువు గారిని తలుచుకున్నా అంతకంటే ఏం కావాలి? కాబట్టి మనకి ఎన్నున్నా కూడా, అంటే మొత్తం అష్టకంలో ఉన్న అర్థం ఏంటంటే, మనకి ఎన్ని రకాలైన సంపదలు, ధనాలు, పరువు ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు ఎంత ఎత్తుకెదిగినా కానీ మన బీజం పడింది ఆ గురువు దగ్గరే. గురువు పాదాలని తలుచుకొని మనస్సు ఉండి ఏం లాభం అని మనకి ఆ తతకిం గురోరంగ్రి పద్మే మనస్సేన లగ్నం తతకిం ఈ పాదాలు ప్రతి అష్టకంలో ప్రతి లాస్ట్ 3rd and 4th పాదాల్లో వస్తాయి. అది మనం తలుచుకొని మనము కరెక్ట్ చేసుకోవాలి. ఎక్కడైనా మనం తప్పు చేస్తుంటే కనుక, లేదు ఇలా ఉండాలి, మనం ఇలా ఉండాలి అని కరెక్ట్ చేసుకోవడం కోసం మన శంకర భగవత్పాదులు, ఆయన మనకి జగద్గురువు అయితే ఆయన గురువుల్ని ఆయన ఎంతగా పొగుడుకున్నారో, ఎంతగా తలుచుకుంటున్నారో మనం ఆలోచించవచ్చు. అది దాని అర్థం అన్నమాట. శరీరం సురూపం తథా వా కళత్రం, యశశ్చారు చిత్రం ధనం, యశశ్చారు చిత్తం ధనం మేరుతుల్యం, శరీరం సురూపం తథా వా కళత్రం, శరీరం స్వరూపం తథా వా కళత్రం, యశశ్చారు చిత్తం ధనం మేరుతుల్యం, యశశ్చారు చిత్తం ధనం మేరుతుల్యం, గురోరంఘ్రి పద్మే మనస్సేన లగ్నం, గురోరంఘ్రి పద్మే మనస్సేన లగ్నం, తతః కిం తతః కిం తతః కిం తతః కిం, తతః కిం తతః కిం తతః కిం తతః కిం, తతః కిం తతః కిం తతః కిం తతః కిం, తతః కిం తతః కిం తతః కిం తతః కిం. ఇది అష్టకంలో మొదటి పద్యం. ఇప్పుడు మనం స్ట్రైట్ అవే లాస్ట్ పద్యంకి వెళ్ళిపోదాము. లాస్ట్ పద్యం కూడా ఒకసారి నేర్చుకున్న తర్వాత మనం అన్ని పద్యాలు ఒకటే ట్యూన్లో ఉంటాయి అనుకున్నాం కాబట్టి, కాకపోతే మనం లిరిక్స్ మటుకు కొంచెం జాగ్రత్తగా, మొత్తం అంతా సంస్కృతం కఠినమైన పదాలు ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా కొంచెం స్పీడ్ కూడా కొంచెం తగ్గించుకుందాము. ప్రతి మాట జాగ్రత్తగా పలకాలి, స్పష్టంగా పలకాలి, తప్పులు పలకూడదు అని అనుకుంటూ మనం లాస్ట్ పద్యంకి వెళ్ళిపోదాం. అరణ్యేన వాసస్య గేహేన కార్యే, అరణ్యేన వాసస్య గేహేన కార్యే, అరణ్యేన వాసస్య గేహేన కార్యే, అరణ్యేన వాసస్య గేహేన కార్యే, న దేహే మనోవర్తతే మే త్వనర్ఘ్యై, అరణ్యేన వాసస్య గేహేన కార్యే, న దేహే మనోవర్తతే మే త్వనర్ఘ్యై,
गुरोरङ्घ्रिपद्मे मनस्सेन लग्नम् गुरोरङ्घ्रिपद्मे मनस्सेन लग्नम् गुरोरङ्घ्रिपद्मे मनश्चेन लग्नम् गुरोरङ्घ्रिपद्मे मनस्सेन लग्नम् ततः किं 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 ततः किम् अरण्येन वासस्य गेहेन कार्येन देहे मनो वर्तते मे त्वनर्घ्यै अरण्येन वासस्य गेहेन कार्येन देहे मनो वर्तते मे त्वनर्घ्ये गुरोरङ्घ्रिपद्मे मनश्चेन लग्नम् गुरोरङ्घ्रिपद्मे मनस्सेन लग्नम् ततः किं ततः किं ततः किं ततः किम् ततः किं ततः किं ततः किं ततः किम् అంటే ఒక గొప్ప పొజిషన్కి రావాలని అనుకోకపోయినా, ఎక్కడున్నా, దేని మీద శ్రద్ధ లేకపోయినా, శ్రద్ధ ఉన్నా, ఒక గోల్ అనేది ఉన్నా లేకున్నా, ఏ మనిషి ఎలా ఉన్నా కానీ గురువు మీద మనస్సు లగ్నం అయితే, గురు పాదపద్మాల మీద మనస్సు లగ్నం అనేది ఎప్పుడూ చెదరకూడదు. అంటే ఎలాంటి మనిషికైనా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, చదువు ఉన్నవాళ్ళైనా, చదువు లేని వాళ్ళైనా, ఒక జీవితంలో ధ్యేయం ఉన్నవాళ్ళైనా, లేని ఎవరైనా సరే, ఎవరికైనా సరే గురువు అనేవాడు ముఖ్యం. అమ్మా నాన్నలు ఎంత ముఖ్యమో గురువు కూడా అంత ముఖ్యమే. గురువు పాదపద్మాలు తలుచుకొని వాడికి ఏం లాభం ఉండి, అసలు మనిషి ఉండే ఏం లాభం అన్నంత సీరియస్గా చెప్పారనమాట. ఆ భావం అన్నంత సీరియస్గా చెప్పారు. దాన్ని మనం అంత కాకపోయినా కొంతన్నా పట్టించుకొని మనం అప్పుడప్పుడైనా, రోజు తలుచుకుంటే మరీ మంచిది, కనీసం అప్పుడప్పుడైనా మన గురువుల్ని, అమ్మా నాన్నలతో పాటు గురువుల్ని కూడా తలుచుకుని ఒక నమస్కారం పెట్టుకుంటే మనకి మనశ్శాంతిగా ఉంటుంది. ఒక మంచి శక్తి వస్తుంది మనసుకి, మనకి మన వెనకాల ఎవరో ఉన్నారు అన్న శక్తి వస్తుంది. కాబట్టి అయినా అందుకోసం మన స్వార్థం కోసం అయినా మనం గురువుని ఒకసారి తలుచుకోవాలి. ఇప్పుడు మనం మొదటి పద్యం నుంచి లాస్ట్ పద్యం వరకు చదువుకుందాము. సంస్కృత పదాలు ముందరే అనుకున్నట్టుగా సంస్కృత పదాలు కాబట్టి తప్పులు రాకుండా కొంచెం జాగ్రత్తగా చదువుకుందాం. శరీరం స్వరూపం తథా వా కళత్రం యశశ్చారుచిత్రం ధనం మేరుతుల్యం గురోరంఘ్రిపద్మే మనస్సేన లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం కళత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవా సర్వమేతాధిజాతం గురోరంఘ్రిపద్మే మనస్సేన లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్య కవిత్వాది గద్యం సుపదయం కరోతి గురోరంఘ్రిపద్మే మనస్సేన లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః సదాచార వృత్తేషు మత్తో న చాన్యః గురోరంఘ్రిపద్మే మనస్సేన లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం క్షమామండలే భూపాల వృందై సదా సేవితం యస్య పాదారవిందం గురోరంఘ్రిపద్మే మనస్సేన లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం యశో మే గతం దీక్షు దాన ప్రతాప జగద్వస్తు సర్వం కరేయ ప్రసాదత్ గురోరంఘ్రిపద్మే మనశ్చేన లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం న భోగేన యోగేన వా వాజిరాజౌ
न कान्तामुखेनैव वित्तेषु चित्तम् गुरोरङ्घ्रिपद्मे मनश्चेन लग्नम् ततः किं ततः किं ततः किं ततः किम् अरण्येन वासस्य गेहेन कार्ये न देहे मनो वर्धते मे तनर्थै गुरोरङ्घ्रिपद्मे मनश्चेन लग्नम् ततः किं ततः किं ततः किं ततः किम् ततः किं ततः किं ततः किं ततः किम् ततः किं ततः किं ततः किं ततः किम् ఓం శ్రీ గురుభ్యో నమః. నచ్చిందా మీ అందరికీ అష్టకం? మీరు నేర్చుకోవడమే కాదు, అది ఎందుకంటే మనకి అది గురువు ఇచ్చిన బలం అని అనుకోవాలి. మనం ఇంత కష్టమైన పదాలైనా మనం పలకగలిగామంటే అది వాళ్ళ చలవే మనకి. కాబట్టి గురువు అనే వ్యక్తి మనకి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం కింద మనం ట్రీట్ చేయాలి. ఎంతమంది ఇంకా సద్గురువులు ఎంతమంది ఉన్నారు మనకి. నేను ఒక శంకరాచార్యుల వారినే తలుచుకున్నాను. ఇంకా ఎంతో మంది మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, రామకృష్ణ పరమహంస గారు, వివేకానంద, ఇంకా ఎంతో మంది గురువులు. ఎవరి గురువులు వాళ్ళకి మళ్ళీ ఉంటారు. సో ఎవరి గురువులు ఒక నమ్మకం ఉంటుంది. ఈరోజు మా గురువు గారు అదే నా భాగ్యం. కాబట్టి మన గురువులందరినీ తలుచుకుంటూ మనకి వాళ్ళు చేసిన దీనికి కృతజ్ఞతగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం జీవితంలో ముందరికి సాగాలి. అంతే, దత్తాత్రేయుల దగ్గర నుంచి అందరూ కూడా మనకి గురువులే. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక మంచి పాటతో మనం కలుసుకుందాం. ఇంకా మళ్ళీ శ్రావణ మాసం వస్తోంది. ఈసారి మరొక మంచి అమ్మవారి పాటతో మనం మళ్ళీ కలుసుకుందాం. సరేనా? నమస్తే.